ప్రపంచాన్ని మార్చినటువంటి ఒక వ్యక్తి కథ. జీరో నుంచి బిలియనీర్ గా ఎలా మారాడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా, అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు. ప్రపంచాన్ని మార్చాలంటే ఒక రాజకీయ నాయకుడే కావాలా, ఒక పెద్ద శాస్త్రవేత్తనే కావాలా? కాదు, ఒక పెద్ద కళలు కంటూ ఒక చిన్న వ్యక్తి కూడా, ఒక చిన్న సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా ప్రపంచాన్ని మార్చేయగలడని నిరూపించినటువంటి వ్యక్తి అతడే ఎవరో కాదు, ఎలాన్ మస్క్. అవును, జూన్ 28, 1971లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా గ్రామంలో ఈయన జన్మించాడు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్ల మీద ఆసక్తి ఎక్కువ. అదేవిధంగా 12 ఏళ్ల వయసులోనే వీడియో గేమ్ ని రూపొందించి ప్రపంచానికి చాటి చెప్పాడు. అంటే ఆ వయసులో, చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసేటువంటి బాలుర వయసులోనే ఆయన వీడియో గేమ్ రూపొందించి ప్రపంచానికి చాటి చెప్పాడు. అదేవిధంగా పేపాల్ అనేటువంటి సంస్థ ద్వారా గుర్తింపు పొందాడు. అదేవిధంగా స్పేస్ ఎక్స్ స్థాపించి రాకెట్లను అంతరిక్షంలోకి పంపాడు. న్యూరాలింక్, బోరాన్ అనేటువంటి పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించి ప్రపంచంలోనే ఒక గొప్ప ధనవంతుడిగా ఎదిగాడు. ప్రపంచాన్ని శాసించాలంటే పెద్ద పెద్ద కళలు కనాలి, కానీ మనం ఏమి చేయకోకుండా ప్రపంచాన్ని శాసించాలంటే అది కుదరదని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యి? ఆయన రోజుకి 24 గంటలుంటే అందులో 18 గంటలు కష్టపడేవాడు. ఓటమిని, వైఫల్యాన్ని తన మెట్టుగా మలుచుకొని విజయానికి ఒక మెట్టుగా దానిని స్వీకరించాడు. అదేవిధంగా మానవులను ఒక గొప్ప మానవతా దృక్పథంతో చూసి వాళ్ళకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. చూశారుగా ఫ్రెండ్స్, మనము ఎలాన్ మస్క్ గారి జీవిత పాఠం నుంచి తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, పెద్ద పెద్ద కళలు కనడానికి అవసరం లేదు. ఈ రోజు విజయం రాకపోయినా కూడా రేపు ఖచ్చితంగా విజయం వస్తుంది అని ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నిస్తే ఒక సామాన్యమైన వ్యక్తి కూడా గొప్ప గొప్ప విజయాలు సాధించగలడని ఎలాన్ మస్క్ ద్వారా మనం తెలుసుకోగలం. అదేవిధంగా ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా కూడా మారవచ్చని అని చెప్పేసి ఎలాన్ మస్క్ గారి జీవితం మనకు ఒక గుణపాఠంగా తెలుసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మీరు ఎలాన్ మస్క్ గారి జీవితం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.